కాకినాడ నగరపాలక సంస్థ 44వ డివిజన్ ద్వారకానగర్లో స్థానిక పెద్దలు చెక్కపల్లి శ్రీను, శేషు, సరోజ మహిళల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక మహిళలు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలంతా నృత్యాలు చేశారు. తెల్లవారుజామున స్థానిక పెద్దలు కొల్లి సరోజిని, చెక్కపల్లి వెంకటరమణ, శేషు తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించి భోగి మంట వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులంతా భోగిమంట వద్దకు చేరుకుని స్వామివారికి పూజలు చేసి శ్రీను, శేషులు భోగిమంటలు వెలిగించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన చిన్నారులు భోగిమంటలో భోగి పడకలు వేశారు. మహిళలు బొమ్మల కొలువు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు భోగి మంట చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లి సరోజ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ప్రాంతంలో భోగి పంటను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి అంతా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మహిళలకు నిర్వాహకులు నుదుటిన బొట్టు పెట్టి తాంబూలాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. గ్రూప్ సభ్యులుగా నిర్ణయించుకొని ఎంత కష్టమైనా సరే అది ఆనందంగా స్వీకరించి హ్యాపీగా అందరూ సహకరించి చేస్తున్నారమ్మా. అలాగే పిల్లలందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. మా పిల్లలకు కూడా సంక్రాంతి అంటే తెలియదు. ఇది స్టార్ట్ చేసిన దాని నుంచి అందరికీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే విధంగా ఇందులోని భోగిపళ్ళు అంటే పిల్లలకి తెలియచేయాలని భోగిపళ్ళు, అలాగే సంక్రాంతి సంబరం అంటే ఏంటంటే సంక్రాంతి సంబరాలు. అదేవిధంగా దేవుణ్ణి మర్చిపోతున్నారు పిల్లలు. దేవుడికి దండం పెట్టాలంటేనే వాళ్ళకి తెలియట్లేదు ఏంటనేది. అదేవిధంగా ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా వచ్చిన భక్తులు కూడా అందరూ చక్కగా అందరూ సహకరిస్తున్నారు. దీని వెనకాల చాలామంది అన్నారు. అందరూ ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, అలాగే మా బుజ్జి గారని కానీ శేషి గారు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటూ మాకు ఆడవాళ్ళందరూ చక్కగా చాలా హ్యాపీగా వచ్చి చక్కగా ఈ సంవత్సరం అయితే ఎర్లీగా 7 ఇయర్స్కి అయిపోయింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా చేయాలని అందరూ సహకరించాలని పేరు పేరున కోరుకుంటున్నాము. అదే కొంతమంది ఉన్నారు కొన్ని అదే కొంత అంటే భోగి అంటే ఏంటి అనే విషయానికి అందరికీ తెలియచేయాలని మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని అనుకుంటున్నాము. సంక్రాంతి సంబరాలకు ఇలా బాధ్యత ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే చక్కపల్లి శ్రీనివాస్ గారు, వెంకటరమణ గారు, అలాగే శేషి గారు, వీళ్ళందరూ కూడా సరిత, సౌప్రద, సునీత, జ్యోతి వీళ్ళందరూ కూడా, అలాగే దేవి గారని మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కగా మాకు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఇంత ముందుకి తీసుకొస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మెహర్ నగర్లో జరుగుతున్న ఈ భోగి సంక్రాంతి కార్యక్రమానికి అందరూ చక్కగా హాజరయ్యి అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో ఎఫర్ట్ పెట్టి చక్కగా భోగి అరేంజ్ చేసి, ముగ్గులు వేసి, బొమ్మల కొలువు అరేంజ్ చేసి అందరికీ ఎంతో ఆనందాన్ని పంచుతున్న ఈ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీనివల్ల మేము భోగిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని మా పిల్లలకి కూడా నేర్పించి భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన సంస్కృతి సంప్రదాయాలని, ఇంకా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని మా పిల్లలకి కూడా బాగా నేర్పించగలుగుతున్నాం. ఇదంతా మాకు అరేంజ్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ సో